నమస్తే తెలుగు ప్రజలకు బాలచందర్తో బాత్ కహాని కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున ఒక సినిమా నటుడు ఇతను ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాని గురించి మనతో మాట్లాడడానికి చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, వారు NREGS కౌన్సిల్ నెంబర్ నగరి నియోజకవర్గం పరిశీలకులు వారు. అదేవిధంగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి గారు. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి బాలచంద్ర గారు. ప్రకాష్ రాజు గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ పరంపరంగా అది చర్చకు దారి తీసింది. ఏమంటే కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇంకా చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి, జరిగిందేదో జరిగిపోయింది, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ ఎవరి కోసం చేసిండు, ఎందుకు చేసిండు, సందర్భం ఏమొచ్చింది, ఒక నటుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది, చెప్పండి. బాలచంద్ర గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. మొదటిగా తెలుగు ప్రజలందరికీ, అదేవిధంగా హిందూ సమాజానికి నా నమస్సుమాంజలి. ఈ రోజు ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేయడం అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. ఆయన పేరు చెప్పకపోయినా కానీ ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేశాడు అనేది అందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ భారతదేశంలో ఉండే ప్రజలందరికీ కూడా, హిందువులందరికీ కూడా అర్థమైపోయింది. ఈ రోజు రాజకీయ పరిణామాలు మీరు చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా విస్తృతమైనటువంటి వేషధారణలో ఈ రోజు హిందూయిజంలో ఉన్నటువంటి హిందూ ప్రజల్ని రెచ్చగొట్టి మత విద్వేషాలని రాష్ట్రంలో రెచ్చగొడుతున్నారనేటువంటిది అందరికీ తెలుసు. అసలు యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏ మతస్థుడు అనేటువంటిది ఇప్పుడు మనకు క్షుణ్ణంగా మనకు తెలియాలి. ఎందుకంటే ఈ రోజు నిన్న తిరుమలకు పోయినప్పుడు ఆయన కూతురుతో కూడా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన రెండో కూతురుతో కూడా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. నాకు అర్థం కాలేదండి అదేందో. ఇంకా కూతురు ఒక కులం మతం అంటాడు, ఆయన ఒక మతం అంటాడు, నాకు మతం లేదంటాడు. మా అమ్మ దీపం వెలిగిస్తే గుడిలో ఆ గుడిలో ఉన్నటువంటి ఆ పూజలో ఉన్నటువంటి దీపంలో మా నాయన సిగరెట్ వెలిగించుకోవాలని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. మా ఇంట్లో ఎప్పుడు రామనామం జపం జరుగుతుంటుంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లతో అతను ఒక హిందూ సామాజిక సంబంధించిన వాడా, లేకపోతే క్రిస్టియన్ సామాజిక వర్గానికి సంబంధించిన వాడా, లేకుంటే నైతికుడా, నాస్తికుడా అనేటువంటిది ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఒక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉంది. ఇప్పుడు నటుడుగా అతను ఎన్ని వేషాలు వేసినా సరే చూసినోడు చూస్తారు, చూడనోడు చూడరు, వాడు ఇష్టం, అది అతని విజ్ఞత. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులోకి వచ్చినప్పుడు, ఒక డిప్యూటీ సీఎం హోదాలోకి వచ్చినప్పుడు ప్రజలందరి మనోభావాలు దెబ్బతినే విధంగా నడుచుకోవడానికి వీల్లేదు. ఎస్పెషలీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన చేసినటువంటి యాత్రలు కానీ ఈ రోజు మీరు చూశారు. ఆయన దుర్గాదేవి వేషధారణ వేసుకుంటాడు, వెంకటేశ్వరం కొండకి ప్రయాణం చేస్తాడు. ఇంకోటి ఏంది, వెంకటేశ్వర స్వామి వేషధారణ వేస్తాడు, దుర్గమ్మ మెట్లు కడగతాడు. ఇంతకీ అతనికి మీద హిందువుల పైన అవగాహన ఉందా లేదా అనేటువంటిది మనం చాలా డాలర్ క్వశ్చన్ ఇది. ఇంకొకటి, ఆయన ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాడు నేను క్రిస్టియన్ అని చెప్పుకున్నాడు. ఇంకొకటి, మసీదులోకి పోయినప్పుడు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నాడు. ఒకవేళ నాకు ఆహారం దొరకకపోతే ఆ ఊరు కూడా చంపి నేను తిరిగి బతికి ముందుకు పోతానే కానీ నేను ప్రాణాలు కోల్పోను అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు. ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా హిందూ వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్స్. ఎందుకంటే గోమాతని అతి ముఖ్యంగా, అతి పవిత్రంగా పూజించేటువంటి ఈ యొక్క హిందూయిజంలో నేను ఉన్నాను అంటూ, నేను సనాతన ధర్మాన్ని పూజిస్తున్నాను అంటూ, సనాతన ధర్మాన్ని నేను పరిరక్షిస్తున్నాను అంటూ ఇటువంటి డైలాగ్స్, ఇటువంటి యొక్క ప్రేరణాత్మకమైనటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఒక కొత్త విచిత్ర వేషధారంలో నేను హిందువుని, నేను సనాతన ధర్మాన్ని నేను పరిరక్షిస్తున్నాను అని చెప్పని ఈ సినిమా డైలాగులు, సినిమా యాక్షన్లు, సినిమా నటన మాదిరిగా ఏదో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పోలీసుగా, ఒక్కొక్క సినిమాలో ఒక దొంగగా, ఇంకొక సినిమాలో స్మగ్లర్ గా
ఏ విధంగా అయితే హీరో యాక్షన్ చేస్తాడో, ఇప్పుడు వచ్చి సనాతన ధర్మం అనేటువంటి ఒక ముసుగుని తగ్గించుకొని కలర్ రంగులు గుడ్లేసుకొని గుడిమెట్లు వెంకటేశ్వర స్వామి మెట్లు ఎక్కుతూ ఎక్కలేక ఎక్కుతూ హిందూ సమాజానికి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాదు. అసలు సనాతన ధర్మం అంటే ఆయనకి అర్థం తెలుసా లేదా అనేది నాకు చాలా డౌట్ గా ఉంది. అసలు సనాతన ధర్మం అంటే ఏంది ఆయనకు తెలుసా? అసలు సనాతన ధర్మాన్ని ఎప్పుడు సనాతన ధర్మం స్టార్ట్ అయిందో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. సనాతన ధర్మం అంటే ఆయన ఏదో బ్రహ్మ విద్య కాదు. ఆయన తెలిసినట్టుగా మంచితనం, మానవత్వం, మంచి 10 మందిని ద్వేషించకుండా, ఎవరిని కించపరచకుండా మనం సహృదయంతో జీవించగలమే సనాతన ధర్మం. అదే హిందూ ధర్మం. హిందూ ధర్మానికి ఉన్నటువంటి మరొక పేరు సనాతన ధర్మం. హిందూ ధర్మం పుట్టి సనాతన ధర్మం పుట్టి 155.54 ట్రిలియన్ సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అయింది సనాతన ధర్మం పుట్టి. సనాతన ధర్మం అనేది ఒక వ్యక్తితో స్థాపించింది కాదు. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే బౌద్ధ మతం బుద్ధుడి చేత, క్రైస్తవ మతం యేసు ప్రభు చేత ఏదో స్థాపింపబడినటువంటి మతాలది. కానీ సనాతన ధర్మం అనేటువంటిది ఒక వ్యక్తి చేత స్థాపన చేయబడిన మతం కాదది. ఇది ఒక సర్వసాధారణంగా ప్రకృతి పరంగా వచ్చినటువంటి ఒక దైవత్వమైనటువంటి ఒక ప్రక్రియ ఈ సనాతన ధర్మం. దీనికి పరమేశ్వరుడు, ఈశ్వరుడు మాత్రమే ఆధార పురుషుడు తప్ప వేరే ఎవరు కూడా సనాతన ధర్మానికి ఆధారం కాదు అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నేర్చుకోవాల్సిందంటే సనాతన ధర్మం అని చెప్పని చెప్పనే చాగంటి కాటు కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాలు ఇప్పుడు నేను విన్నావా నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని. మీరు చాగంటి కోటేశ్వరరావు గారి పవన్ కళ్యాణ్ ప్రవచనాలు గారు మీరు వినిగానే ఉంటే మీరు పవన్ కళ్యాణ్ నేను సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాను అనేటువంటి మాట ఆయన నోటుకుండా రాదు. ఎందుకంటే సనాతన ధర్మంలో ఒక భార్యని వదిలేసి ఇంకో భార్యను తీసుకోవడం అనేటువంటి ఉండదు. అంటే విడాకులు అనేటువంటిది సనాతన ధర్మంలో లేదు. అతను పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం నాకు తెలియదు కానీ హైందవ సనాతన ధర్మంలో పవన్ కళ్యాణ్ చెప్పే మాదిరిగా హైందవ సనాతన ధర్మంలో విడాకులు అనేటువంటిది ఉండదు. ఇంకొకటి ఒక వ్యక్తికి ఒక భార్యకి విడాకులు లేకుండా ఇంకొక ఆడదాంతో సంసార జీవనాన్ని సాగిస్తూ బిడ్డలు కని ఆ బిడ్డలు పుట్టిన ఆడదాన్ని మళ్ళా పెళ్లి చేసుకోవడం అనేది సనాతన ధర్మం అవుతుందా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే సనాతన ధర్మానికి నిర్వచనం. నిజంగా సనాతన ధర్మాన్ని సనాతన ధర్మం అనేటువంటి మాట చెప్పే అర్హత నీ నోటికి లేదు అని చెప్పి నేను మీ ద్వారా నేను తెలియజేసుకున్నా జగన్ మీకు పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు ప్రకాష్ రాజు గారు అదే చెప్తున్నారు. రే బాబు పవన్ కళ్యాణ్, నువ్వు సనాతన ధర్మం అనే మాట వినడానికి నీ నోటుకుంటే ఇంత ఉంటే మాకు చాలా అసహ్యం వేస్తా ఉంది. అసలు నువ్వు సనాతన ధర్మం అనేటువంటి మాట చెప్పడానికి కూడా అనర్హుడివి. ఎందుకంటే నేను ఒక హిందువుగా పుట్టాను, హిందువుగా పెరిగాను, హిందుత్వాన్ని నమ్ముతున్నా. అదేవిధంగా అన్ని మతాలని అన్ని కులాలను కూడా నేను గౌరవిస్తా. నా మతాన్ని నేను ఆచరిస్తా, అన్ని మతాలను నేను గౌరవిస్తా. ఏ మతాన్ని నేను కిచ్చిపచ్చడం లేదు. ప్రతి ఒక్క మతంలో కూడా మంచిగా ఉన్నాయి. అన్ని మతస్థులు కూడా అందరూ మనుషులే. కానీ ఒక హిందూ మతంలో ఉండే వ్యక్తిగా నేను ఏం చెప్తున్నానంటే హిందూ మతంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తా ఉంది, ఆశ్చర్యం వస్తా ఉంది, బాధేస్తా ఉంది. ఇదే బాధని ఈ రోజు మన నటుడు ప్రకాష్ రాజ్ గారు చెప్పారు, ఆ ట్వీట్ ద్వారా చెప్పారు. ప్రకాష్ రాజ్ చెప్పినట్లు అసలు ఏమి ఆశ్చర్యకరం ఉంటుంది, తప్పే ఉంది. సనాతన ధర్మం అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ నోటుకుంటా వింటా ఉంటే దెయ్యాలు వేదాలు చెప్పిన మధ్యకున్నాయి. సనాతన ధర్మానికి అర్థం అదేనా? బహుభార్యత్వం సమాన సనాతన ధర్మమా? అదే విధంగా నీకు ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడటం సనాతన ధర్మమా? మీ అన్న దేవుడే లేదంటాడు, నువ్వు దేవుడే లేదంటావు, అది సనాతన ధర్మమా? నేను ఆవుని లేదంటాను కానీ ప్రాణాన్ని కోల్పోనంటావు, అది సనాతన ధర్మమా? ఒక హిందువు అనేవాడు ప్రాణాన్ని కోల్పోతాడు కానీ ఆవు మాంసాన్ని కానీ గోవుని కానీ హింసించడు, గోవు మాంసం తినడు హిందువు అనేటువంటి వాడు, అది సనాతన ధర్మం. ఇటువంటి ప్రక్రియలన్నీ మాట్లాడేసి నువ్వు ఈ రోజు నేను సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాను అని చెప్పి నువ్వు గుడికి ఒక సినిమా యాక్టర్ మాదిరిగా వేషధారంలో పోవడం అనేది ప్రకాష్ రాజ్కి నచ్చల. ఆయన తీసిన ట్వీట్ లో ప్రతి ఒక్క హిందువు కూడా హర్షిస్తున్నాడు. ప్రతి ఒక్క హిందువు కూడా ప్రకాష్ రాజ్కి అండగా నిలబడతాడు, ప్రకాష్ రాజ్ యొక్క మాటలను గౌరవిస్తాడని చెప్పి నేను అనుకుంటాను. అదే విధంగా ఈ రోజు మీరు చూసారంటే పరిపాలనలో ఆయన ట్వీట్ లో రెండో భాగాన్ని గురించి చెప్తాను. ప్రజలకి చేయాల్సిన చేయండి అని చెప్పి రెండో భాగం కూడా ట్వీట్ చేశాడు ప్రకాష్ రాజ్. దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం జగువీర అంటాడు, ఇంకొక స్టాలిన్ అంటాడు, ఇంకొకటి ఎవరు అంటాడు. ఎవరు ఆదర్శాలుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని పంట బుద్ధులు తిడుతూ ఎన్నో వేదికల మీద నేను చాలా విప్లవాత్మకమైనటువంటి డైలాగులతో విప్లవాత్మకమైనటువంటి మాటలతో నేను ప్రశ్నించడానికే పుట్టాను, ఈ ప్రపంచంలో నా పార్టీ ప్రశ్నించడానికే పుట్టింది అని చెప్పట్టు ఎన్నో విధమైనటువంటి ట్వీట్లు చేస్తూ ఈ విధంగా చేసినటువంటి యొక్క మహానుభావుడు ఈ రోజు
చంద్రబాబు నాయుడుతో కుమ్ముక్కయ్యి చంద్రబాబు నాయుడు చేసేటువంటి అగత్యాలని, అన్యాయాల్ని, అక్రమ పాలనని ఎందుకు ప్రశ్నించట్లేదు అని అన్నాడు. ఇప్పుడు సూపర్ 6 అనేటువంటి పథకాన్ని నిర్వీర్యం చేయడం కోసం, ప్రజల్లో వచ్చేటువంటి వ్యతిరేకతని రూపుమాపడం కోసం ఈ లడ్డు వ్యవహారంలో లడ్డూలో నెయ్యి కలిపిందని చెప్పిన లడ్డు వ్యవహారం గుర్తుకు తీసుకొచ్చి ఎంతమందో హిందువుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు ప్రశ్నించకుండా అసలు చంద్రబాబు నాయుడు వంతపాటు నువ్వు వేషధారంతో నువ్వు ఎందుకు హిందువుల్ని మోసం చేస్తావని నేను అడుగుతున్నా. సూపర్ 6 అమలు చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ ఉందా లేదా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు కూటమి చెప్పిందంటే ఈ సూపర్ 6 చంద్రబాబు నాయుడు చెప్పిందని అడుగుతున్నా. కూటమి చెప్పుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని మెడలో ఉంచి ప్రజలకి సూపర్ 6 ఇవ్వాల్సిన బాధ్యత ఈ పవన్ కళ్యాణ్ పై ఉంది అంటున్నా. ఈ విధంగా సూపర్ 6 ఇవ్వలేని పక్షంలో నేను పవన్ కళ్యాణ్కి ఒకటే ఒక దిశానిర్దేశం చేస్తున్నా. నీకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రతిపక్ష హోదా నీకుంది. చంద్రబాబు నాయుడు నుంచి బయటకు రా, ప్రతిపక్ష నాయకుడిగా నీకు హోదా ఉంది కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల వైపు నిలబడు, ప్రభుత్వాన్ని నిలడి, చంద్రబాబు నాయుడు నిలడి, అప్పుడు నిన్ను ప్రజలు హర్షిస్తారు. అంతేగానే ఏదో కోతికి కొబ్బరి చిక్కు, కుక్కకి కొబ్బరి చిక్కు దొరికిన మాదిరిగా నీకు ఒక డైలాగ్ చిన్న పదవి దొరికిందని చెప్పని ఏదో డిప్యూటీ సీఎం ఇచ్చేశారని చెప్పని ప్రశ్నించడానికే పుట్టినటువంటి ఈ పార్టీని ప్రశ్నార్థకంగా చేసినటువంటి ఈ పవన్ కళ్యాణ్ ని మనం ఏమని అడగాలనేటువంటిది జనాలు అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ప్రకాష్ రాజు అడిగిన దాంట్లో ఏం తప్పుంది అని నేను అడుగుతున్నాను. మీరు చెప్పండి, ప్రకాష్ రాజు చెప్పినట్లు ఒక హిందూగా నాకైతే తప్పు కనిపించట్లేదు. ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏ హిందువు కూడా తప్పు కనిపించట్లేదు. నేను మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, నగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా, ఎన్ఆర్ఈ కౌన్సిల్ మెంబర్ గా, జగన్ అనుచరుడుగా పార్టీ నుంచి నేను ప్రకాష్ రాజు గారికి పరిపూర్ణమైన మద్దతును ప్రకటిస్తున్నాను. ప్రకాష్ రాజుకి ట్వీట్ చేయడం అనేది, ప్రకాష్ రాజు చేసినటువంటి ట్వీట్ సరైంది అని చెప్పి నేను మా పార్టీ తరఫున నేను ప్రకాష్ రాజుకి సపోర్ట్ ఇస్తున్నాను. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ 6 అంటే ఏంది? సూపర్ 6 అంటే ఏమిటి? సూపర్ 6 అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సూపర్ 6 అనగానే ఒక మోసం గుర్తుకొస్తుంది. ఏ మోసం? ఏదో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు 600 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. 600 హామీలు. 600 హామీల్లో 600 దాంట్లో రుణమాఫీ కూడా ఉంది. 600 హామీల్లో రుణమాఫీ ఉంది, ఇంటికి ఒక ఉద్యోగం ఉంది, మీ బంగారు పుస్తులు మీ ఇంటికి వస్తాయని చెప్పని మహిళల్ని ఏమార్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా డ్వాక్రా మహిళల రుణాలన్నీ కూడా తోయేస్తామన్నారు. ఇంటికి ఉద్యోగం, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాడు. ఈ విధంగా హామీలు చేసుకుంటా పోతే 600 హామీలు ఇచ్చాడు 2014లో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడిగాం జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అన్నా మీరు ఆయన రుణమాఫీ చేస్తానంటున్నాడు, మనం రుణమాఫీ చేస్తే కానీ మనం ముఖ్యమంత్రి కాలేం, మనం రుణమాఫీ చేద్దాం అని చెప్పి ఒక మాట చెప్పండి, అటు రోజు కలుతుంటే మనం చేద్దాం లేదు ఆలోచిద్దాం అంటే ఒకే మాట చెప్పాడు ఆయన. మాకందరికీ కూడా ఒకటే చెప్పాడు. నేను ఒక్కసారి ఏదో ముఖ్యమంత్రి అవ్వడం కోసం నేను అబద్ధం చెప్పలేను. నేను రాజశేఖర రెడ్డి వారసుడు. నేను రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి మీద ప్రజలకి ఒక విధమైనటువంటి ఉద్దేశ భావాలు ఉన్నాయి, మంచి ఉద్దేశ భావాలు ఉన్నాయి. వీళ్ళు ఏమి చెప్తే అది చేస్తారు, ఏమి చేయగలిగితే అదే చెప్తారు అనేటువంటి భావన రాజశేఖర రెడ్డి నాన్నగారి మీద ఉన్నాయి. నాన్నగారి పేరుని నేను ఒక మిట్టు పైకి తీసుకెళ్ళాలి కానీ నాన్నగారి పేరుని నేను కించుకొచ్చే విధంగా నేను అబద్ధపు హామీలు ఇవ్వను. నేను ముఖ్యమంత్రి అవ్వకపోయినా పర్లేదు కానీ నాన్నగారిని మాత్రం నాన్నగారికి చెడ్డ పేరు తెస్తున్నాను అని చెప్పని ఒక మాట చెప్పడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు, కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చారు. మళ్ళా తిరిగి 2019లో కొన్ని హామీలు ఇచ్చాడు. కానీ జనాలు 2019లో 150 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి చేసిన వెంటనే కూడా నేను నాకు ఇచ్చిన హామీలని భగవద్గీతగా, ఒక ఖురాన్ గా, ఒక మత గ్రంథం మాదిరిగా బైబిల్ గా నేను చూసి ఈ హామీలు అన్నింటి కూడా నెరవేరుస్తానని చెప్పని ఆయన ఇచ్చినటువంటి నవరత్నాలు తూచా తప్పకుండా అన్ని నవరత్నాలు 99.9% హామీలను జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు. దురదృష్టమో అదృష్టమో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేకపోయారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు మనం జనాలు చూస్తామంటే కోకోళ్ళు ఎవరికి పోయి అడిగినా సరే ఎవరికి ఓటేసావమ్మంటే నేను జగనన్న కోటేసిన ఫ్యాన్ గుర్తు కోటేసిన అంటారు. అక్క ఎవరికి వేసి ఓటు అంటే నేను జగనన్నకి వేసా ఫ్యాన్ గుర్తు కోటేశాను. అన్న ఎవరికి వేసామంటే నేను జగనన్నకి వేసా ఫ్యాన్ గుర్తు కోటేశాను. కానీ అన్న, అక్క, చెల్లి, అమ్మ, బావ వేసిన ఓట్లన్నీ ఎక్కడ పోయాయి? 45 లక్షల ఓట్లు లెక్కింపులో ఎక్కువ రావడం, పోలింగ్ కన్నా లెక్కింపులో ఎక్కువ రావడం, 12.54% ఓట్లు పోలింగ్ కన్నా కూడా లెక్కింపులు ఎక్కువ రావడం అనేది ఈ యొక్క పోలింగ్ వ్యవస్థ పైన, ఈ యొక్క ఈవీఎంల పైన భయంకరమైనటువంటి నిగూఢమైనటువంటి ఒక అనుమానం
ఈ ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా నాకైతే మాత్రం ఈవీఎంల పైన అనుభవం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఈవీఎంల ప్రభుత్వమే. మళ్ళా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన హామీలు మళ్ళీ ఇప్పుడు ఏమి ఇచ్చారు? సూపర్ 6 హామీలను ఇచ్చారు. ఈ సూపర్ 6 హామీలు ఏమున్నాయి? ఉచిత బస్సు అన్నారు. నీకు లంగ్స్ దెబ్బతింటాయి, లంగ్స్ పోతాయి, ఎందుకని చెప్పి మీకు 3 సిలిండర్లు ఉచితంగా వేస్తారన్నారు. 3 సిలిండర్లు ఉచితంగా లేదు, ఉచిత బస్సు లేదు. వచ్చిన వెంటనే అందరూ మనుషులు పిల్లకాయలు అంటారు పెట్టి నీకు 15 అన్నారు. ఒక బిడ్డ ఉంటే తల్లికి దీవిన తల్లికి 100 అని చెప్పి 15,000 అన్నారు. 2 బిడ్డలు ఉంటే 30 అన్నారు. 3 బిడ్డలు ఉంటే 45 అన్నారు. ఆ తర్వాత 60 అన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క బిడ్డకి కూడా 15 అని చెప్పని 15 కూడా 3 నవాలు, ప్రతి అమ్మకి కూడా 3 నవాలు పెట్టారు. అమ్మకి దీవెన ఇచ్చేసి అమ్మకు వెన్నుపోటు పొడిచినటువంటి ఈ రోజు వెన్నుపోటు స్కీమ్ చంద్రబాబు నాయుడు నడుపుతున్నాడు. అదేవిధంగా ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు వెనకిస్తామన్నారు. ఉద్యోగం లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగం లేకపోతే ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇచ్చారా? లేదు. ఈ రోజు రేపు మళ్ళా కరెంట్ ఛార్జీలు పెంపు ₹2.75 ₹2.75 ఒక్కొక్క యూనిట్ పైన పెంచి ప్రజల యొక్క కరెంటు పైన నట్టి మీద కొట్టేటువంటి పరిస్థితి ఈ రోజు మళ్ళా రాష్ట్రంలో రాబోతుంది. ఇటువంటి పాలన అందించినటువంటి చంద్రబాబు నాయుడిని ఈ సూపర్ 6 అనేటువంటి ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి సూపర్ 6 అనేది ఒక్క పథకం కూడా అమలు కాకుండా ప్రజలను ఏమార్చినటువంటి మహానేత మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఆయన్ని ప్రశ్నించలేనటువంటి ఒక దౌర్భాగ్యుడు పవన్ కళ్యాణ్. వాళ్ళందరికీ తోడుపడేటువంటి వంటపడేటువంటి ఒక నిర్భాగ్యుడు పురంధేశ్వరి. ఈరోజు పురంధేశ్వరి మాట్లాడుతోంది మన దేశంలోనే అత్యంత విలువైనటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి న్యాయ వ్యవస్థ, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినటువంటి న్యాయ మాటలను కూడా తప్పుపట్టే విధంగా ఆమె భారతీయ జనతా పార్టీ అధ్యక్షులలో లేకపోతే భావ జనతా పార్టీ అధ్యక్షులలో మాకు తెలియలేదు. కానీ భావలో ఉన్నటువంటి ముఖంలో ఉన్నటువంటి ఆనందం కూడా ఉంటుంది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు అదేవిధంగా ఈ యొక్క హైందవ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయంటుంది అనేది ఆమె ఏమీ కన్సిడర్ చేయట్లేదు. ఆమె ఇప్పుడు నడిపించేదంతా కూడా భావ జనతా పార్టీలో ఉంటున్నది కానీ భారతీయ జనతా పార్టీ కాదు. ఇటువంటి వాళ్ళ వల్ల భారతీయ జనతా పార్టీ యొక్క విలువలు కూడా పరుస్తుంది. అసలు ఏం నేర్చుకున్నది ఆమె ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఒక సర్వోత్తర న్యాయస్థానం చెప్పినటువంటి దాని మీద కామెంట్ చేయడం అనేది ఆమెకు తగులని అనుకున్నా. రాజ్యాంగ వ్యవస్థ తగులంటున్నా. ఇదే విధంగా కొనసాగితే న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకం విలువలు ప్రజలు దిగజార్చేటువంటి పరిస్థితి కానీ ఇది విలువలు దిగజార్చే పరిస్థితి కానీ ఏమైనా సరే ఒక భారతదేశం యొక్క సర్వోత్తర న్యాయస్థానాన్ని విలువ కాపాడే మాట్లాడాలని అడుగుతున్నా పురంధేశ్వరి గారు. ఓకే అన్నగారు, తిరుమలకు వెళ్ళాలంటే డిక్లరేషన్ ఖచ్చితంగా చేసుకోవాలని ఇప్పుడు ప్రచారం అవుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అన్ని మతాలను ఒకే విధంగా చూడాలి. ఈరోజు తిరుమలకి వెళ్ళిండు, అక్కడ డిక్లరేషన్ చేసుకున్నాడు. రేపు క్రిస్మస్ వస్తుంది, చర్చికి వెళ్ళవలసి వస్తుంది, అప్పుడు డిక్లరేషన్ తీసుకుంటాడా? ఒక రంజాన్ పండుగ వస్తుంది, అక్కడ సంప్రదాయాలు ఆ ముస్లింలకు సంబంధించిన సంప్రదాయాలు పాటిస్తాడా? అక్కడ కూడా డిక్లరేషన్ తీసుకుంటాడా? ఇప్పుడు ఎవరైతే అడిగిరో వాళ్ళందరూ డిక్లరేషన్ తీసుకుంటారా తీసుకోరా? డిక్లరేషన్ అనేది వీళ్ళు ఆడుతున్నటువంటి ఒక డ్రామా. ఓకే, మన డ్రామా డిక్లరేషన్ అనేది టీటీడీ వ్యవస్థలో ఉంది. అసలు డిక్లరేషన్ ఏంటంటే నేను హిందూ మతస్థుడిని కాకపోతే వేరే అన్య మతస్థుడిని అయితే నాకు హిందూ మతం పైన వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంది అని చెప్పి చెప్పడం కోసమే డిక్లరేషన్. డిక్లరేషన్ అంటే అది ఇప్పుడు సంతకం పెట్టిన డిక్లరేషన్ కాదండి. కాదు, సంతకం పెట్టేసి నేను ఒక షీట్ పైన సంతకం పెట్టేసి డిక్లరేషన్ లో పేపర్ చేసి గుళ్ళోకి పోయి నేను ఏ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమం చేయడం అనేది డిక్లరేషన్ లో ఉండేటువంటి ఉపయోగం ఏముంది? జగన్మోహన్ రెడ్డి మీరు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు చూసారంటే తురునామం పెట్టుకొని ఎంత హుందాగా గుడి ప్రవేశం చేశాడో మీకు అందరికీ తెలుసు. తురునామం పెట్టుకోవడం డిక్లరేషన్, అంతకు మించిన డిక్లరేషన్ ప్రపంచం ఏముంది? ఇప్పుడు సంతకం పెట్టిన డిక్లరేషన్ అంటే ముఖంకి సంతకం పెట్టుకుంటున్నాడు ఆయన. ముఖంకే తిరుమల పాదాలని వెంకటేశ్వర స్వామి పాదాలని ముఖానికి వేసుకుంటున్నాడే. తిరుమల సాక్షాత్ వెంకటేశ్వరుడిని ముఖాన్ని పెట్టుకున్నాడే. అది డిక్లరేషన్ కాదా అని అడుగుతున్నా ఈ హిందూ సమాజాన్ని. మన హిందూ సమాజానికి కాదు, తప్పు మన్నించాలి. హిందూ సమాజానికి కాదు, హిందూ సమాజాన్ని అంటి పెట్టుకొని ఆ ముసుగులో అడిగేటువంటి ఈ చంద్రబాబు నాయుడిని ఈ యొక్క
పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నా, క్వశ్చన్ చేస్తున్నా, తిరునామం పెట్టడం కన్నా డిక్లరేషన్ ఏముందండి? నువ్వు ఇప్పుడు ముస్లిం సమాజం పెడుతున్నావు, టోపీ పెడుతున్నావు. టోపీ పెట్టడమే నీ మానసిక స్థితి ఏంది? నేను ఐ విల్ అగ్రీ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫర్ ముస్లిం సొసైటీ అని అర్థం. అది పెడుతున్నావు. నువ్వు తిరునామం పెడుతున్నావు అంటే ఏమని? నాకు హిందుత్వం పైన నమ్మకం ఉంది, వెంకటేశ్వరుడు పైన విశ్వాసం ఉంది, నేను విశ్వాసాలతో భక్తిభావాలతో నేను స్వామివారి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పని ముఖాన్ని ఆయన వేసుకుంటా ఉంటే పేపర్ పంపులు ఎందుకు పనికి మళ్ళీ నడవలేరా మీకు? నాకు అర్థం కావట్లే. వీళ్ళు అసలు నిజంగా హిందూ ఉన్మాదులా అని నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు నిజంగా హిందూ ఉన్మాదులు. వీళ్ళు నేను అనుకున్నా డిక్లరేషన్ ఒకసారి చేస్తాం, మళ్ళీ డిక్లరేషన్ ఇవ్వడం అనేది అడగడం అనేది సమంజసం. కొత్త వచ్చే వాళ్ళని డిక్లరేషన్ మళ్ళీ నువ్వు డిక్లరేషన్ వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు ఉన్నదని నాకు తెలియదు. ఎందుకంటే నాకైతే మాత్రం నాకు తెలిసి ఒకసారి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని మతాలు సేమే, ఏ మతంలో ఏ ప్రాబ్లం వచ్చినా నేను ముందుండి నడుస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు? అన్ని మతాలు సమానమే. ఇది మన భారతీయులు అంతా కూడా మనం ఒక కుటుంబం, సర్వమతం. మన మతాన్ని మనం ఆచరించాలా, పరమతాన్ని మనం గౌరవించాలా, అది సంస్కృతి. మన మతాన్ని పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పేది ఏంటంటే, నేను అన్ని మతాలకు సంబంధించిన వాడిని కాదు. నేను పవన్ కళ్యాణ్ అన్ని మతాలకు సంబంధించిన వాడు. అది ఎట్టా అన్ని మతాల్లో ఒక మనిషికి పుట్టుక ఒకేసారి ఉంటుంది, ఒకే మతంలో ఉంటుంది. ఇది ఈ మత వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ అనేది తప్పో రైటో మనకు తెలియదు. ఏ విధంగా మన భారతదేశానికి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ ప్రపంచంలో ఏ విధంగా కుల వ్యవస్థ వచ్చింది, ఈ మత వ్యవస్థ వచ్చింది అనేది, ఈ మత వ్యవస్థ కుల వ్యవస్థ అనేది దారుణమైనటువంటిది. ఎందుకంటే మనుషులంతా సమానమే, మనుషులంతా ఒకటే, నేను కాదను. కానీ ఈ వ్యవస్థ వచ్చేసాయి యాక్సిడెంటల్ గా. ఈ వ్యవస్థ అనేది కుల వ్యవస్థ, మత వ్యవస్థ అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు నేను పుట్టాను, నేను ఒకే దగ్గర పుట్టగలను. నేను నిర్ణయించాను కదా, నేను హిందూ మతంలో రెడ్డి కులంలో పుట్టాను. నేను అన్ని కులాల్లో ఎట్లా పుట్టగలుగుతాను? వన్స్ ఐ బార్న్, హౌ కెన్ ఐ బార్న్ ఇన్ ఆల్ రిలీజియన్స్, ఆల్ క్యాస్టెస్? ఐ కెన్ బార్న్ ఇన్ ఓన్లీ వన్ రిలీజియన్. ఒక కులంలో పుడతా, ఒక మతంలో పుడతా. కానీ ఈ యొక్క పిచ్చోడు నిజంగా డిప్యూటీ సీఎం గారు పిచ్చోడే. అసలు ఏం మాత్రం అతనికి అర్థం కాదు. నేను అన్ని కులాల్లో పుట్టానంటాడు. మీరు చూసారంటే నేను గుంటూరులో పుట్టాను ఒకరు చెప్తాడు, నేను తనాల్లో పుట్టాను ఒకరు చెప్తాడు, నేను గుడివాడలో పుట్టానంటే నేను నెల్లూరులోనే పుట్టానంటు. ఒక మనిషి ఒక దగ్గర పుడతాడు, ఒక ప్లేస్ లో ఒక టైంలో పుడతాడు. కానీ ఇన్ని ప్లేసుల్లో ఇన్ని విధాలుగా పుట్టడం అనేది అసమంజసమైనటువంటి ఆ పదజాలం. అతను ఏం మాట్లాడుతున్నాడో, అతను నోటు కూడా ఏం మాట వస్తున్నాడో, తిరిగి ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కాదు. ఎందుకంటే మెంటల్. ఇదే విధంగా నేను క్రిస్టియన్ అంటాడు, నేను హిందూ అంటాడు. నేను క్రిస్టియన్, నేను హిందూ, నేను ముస్లిం కాదు. నేను హిందూ మతాన్ని ఆచరిస్తా, కానీ క్రిస్టియన్ మతాన్ని, బౌద్ధ మతాన్ని, హిందూ మతం, వేరే అన్ని మతాలను కూడా నేను గౌరవిస్తా. ఇది సంస్కృతి. మనిషి నైజం. ఒక కులంలో పుడతాం, ఆ కులాన్ని ఆచరిస్తాం, అన్ని కులాలని గౌరవిస్తాం. ఒక మతంలో పుడతాం, మన మతాన్ని ఆచరిస్తాం, అన్ని మతాలని గౌరవిస్తాం. ఇది నైజం. కానీ నేను క్రిస్టియానిటీలో పుట్టాను, నేను ముస్లింలో పుట్టాను, నేను బౌద్ధులో పుట్టాను, నేను హిందూలో పుట్టానని చెప్పని రోజుకు ఒక మతంలో ఎట్ట పుట్టగలుగుతానండి మనిషి? ఇది సాధ్యమేనా అని అడుగుతున్నాను నేను పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ అన్న గారు. ఓకే, థ్యాంక్ యూ.